కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ కెప్టెన్ మిల్లర్ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా తమిళ్లో మంచి హిట్ గా నిలిచింది. ఎప్పట్లాగానే ధనుష్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అయితే 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఫిబ్రవరి 9 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్టు సమాచారం. మరో 2-3 రోజుల్లో కెప్టెన్ మిల్లర్ ఓటీటీ రిలీజ్ డేటుపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని అంటున్నారు. కెప్టెన్ మిల్లర్ ఓటీటీ వర్షన్ తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ కానున్నట్టు సమాచారం. జనవరి 12న తమిళంలో రిలీజ్ అయిన కెప్టెన్ మిల్లర్ వరల్డ్ వైడ్గా 100 కోట్లకు పైగా గ్రాస్ ను 45 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే తెలుగులో మాత్రం ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలింది. తెలుగు వర్షన్ 2 వారాల తర్వాత రిలీజ్ అయింది. ఇక్కడ 4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అవగా కేవలం 1 కోటి వరకు మాత్రమే వసూళ్లు రాబట్టింది. కెప్టెన్ మిల్లర్ కథ తమిళ నేటివిటీకి దగ్గరగా ఉండటంతో తెలుగు ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారు. దీంతో ఇక్కడ ఫ్లాప్ అయినట్టేనని చెప్పొచ్చు. డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్ తెరకెక్కించిన ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ తో పాటు టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ గెస్ట్ రోల్స్ చేశారు. ప్రియాంక అరుళ్ మోహన్ ఫీమేల్ లీడ్ రోల్లో నటించింది.